सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार कहाँ मिलेगा बाबा ऐसा। सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार भले ही के महलों में होंगे, भले ही के महलों में होंगे, सुख के अति भरमार हो। कहाँ मिलेगा तेरा प्यार बाबा, कहाँ मिलेगा तेरा प्यार। सुनाएगा मुरली वहाँ, बाबा बिना दिल लगेगा कहाँ। कौन सुनाएगा मुरली वहाँ, बाबा बिना दिल लगेगा कहाँ। कौन करेगा तेरे सिवा बाबा, कौन करेगा तेरे सिवा बाबा, रोज हमें श्रृंगार हो। कहाँ मिलेगा तेरा प्यार बाबा, कहाँ मिलेगा तेरा प्यार। बाहों में झुलाते हो, पलकों पे अपने बिठाते हो, ज्ञान रत्न से सजाते हो, मीठे मीठे बोल सुनाते हो। अभी तो बाहों में झुलाते हो, पलकों पे अपने बिठाते हो, ज्ञान रत्न से सजाते हो, मीठे मीठे बोल सुनाते हो। कैसे भूलेंगे तेरा बाबा, कैसे भूलेंगे तेरा बाबा, प्यार और दुलार हो। सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार। साथी बने हो तो बने रहना, सतयुग में भी न दूर रहना। साथी बने। ओम शांति। ఈరోజు మన వ్యక్త మురళి డేట్ 5th December 1978. అయితే టైటిల్ వచ్చేసి మరజీవ జన్మ యొక్క నిజ సంస్కారం, మొదటి స్మృతి మరియు మొదటి మాట. మరజీవ జన్మ యొక్క నిజ సంస్కారం ఏమంటున్నారు బాబా? మొదట స్మృతి మరియు మొదటి మాట. విస్తారం చూద్దాం ఏమంటున్నారు బాబా. సర్వాత్మలపై దయ ఉంచుకునేవారు విశ్వంలోని సర్వశ్రేష్ఠ ఆత్మలతో బాబ్దాదా మాట్లాడుతున్నారు. సర్వ ఆత్మలపై దయ ఉంచుకునేవారు విశ్వంలోని సర్వశ్రేష్ఠ ఆత్మలతో బాబ్దాదా మాట్లాడుతున్నారు. ఈరోజు బాబ్దాదా విశ్వం యొక్క సర్వశ్రేష్ఠ ఆత్మలను చూసి హర్షిస్తున్నారు.
సర్వాత్మలలో చాలా కొద్ది మంది ఆత్మలకే ఇంత శ్రేష్ఠ భాగ్యం ఉంటుంది. ఉం? ఈరోజు బాబ్దాదా ఎవరిని చూస్తున్నారు? విశ్వం యొక్క సర్వశ్రేష్ఠ ఆత్మలను చూసి హర్షిస్తున్నారు. సర్వాత్మలలో చాలా కొద్ది మంది ఆత్మలకే ఇంత శ్రేష్ఠ భాగ్యం ఉంటుంది. ఎలాగైతే పిల్లలు భాగ్య విధాత బాబాని చూసి హర్షిస్తున్నారో, అలాగే బాబా కూడా భాగ్యవంతులైన పిల్లలను పొంది పిల్లల కంటే ఎక్కువ సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఇంత సమయం నుండి విడిపోయిన పిల్లలందరూ మరలా కలుసుకున్నారు. అంటే సంతోషం ఎందుకు ఉండదు? ప్రతి బిడ్డ యొక్క విశేషత, ప్రతి సితార యొక్క మెరుపు, ఉం? ప్రతి ఆత్మ యొక్క రంగు, ఆత్మీయత యొక్క ఈశ్వరీయ మెరుపు బాబా తెలుసుకున్నంతగా పిల్లలు స్వయం ఒక్కొక్కసారి మర్చిపోతున్నారు. ఉం? ఏమేం చూస్తున్నారని చెప్తున్నారు బాబా? మళ్ళీ ఒకసారి చూద్దాం. ప్రతి బిడ్డ యొక్క విశేషత చూస్తున్నారు బాబా. ప్రతి సితార యొక్క మెరుపు, ప్రతి ఆత్మ యొక్క రంగు, ఆత్మీయత యొక్క ఈశ్వరీయ మెరుపు బాబా తెలుసుకున్నంతగా ఉం? పిల్లలు స్వయం ఒక్కొక్కసారి మర్చిపోతున్నారు. స్వయం విఘ్నాల నుండి, సర్వ పరిస్థితుల నుండి లేదా తమోగుని ప్రకృతి యొక్క ఆపదలలో ఒక్క సెకండ్లో విజయం పొందాలంటే ఒక విషయం యొక్క నిశ్చయం మరియు నశ ఉండాలి. మళ్ళీ చూద్దాం. సర్వ విఘ్నాల నుండి, సర్వ పరిస్థితుల నుండి లేదా తమోగుని ప్రకృతి యొక్క ఆపదలలో ఒక్క సెకండ్లో విజయం పొందాలంటే ఒక్క విషయం యొక్క నిశ్చయం మరియు నశ ఉండాలి. అది ఏమిటి? అది మీకు తెలుసు. సంకల్పం, స్మృతి వరకు తీసుకువచ్చారు, కానీ సంస్కార రూపంలోకి తీసుకురాలేదు. అది ఏంటి? ఆలోచిస్తున్నారు, అలా భావిస్తున్నారు కూడా, వింటున్నారు కూడా, అయినా కానీ అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. అది ఏమిటి? చాలా పాత విషయం. ఓహో నేను అనేది వింటూ సంతోషపడిపోతున్నారు. ఉం? అయినా కానీ మర్చిపోతున్నారు. ఓహో నేను అనేది వింటూ సంతోషపడిపోతున్నారు, అయినా కూడా మర్చిపోతున్నారు. ఈ మర్జీవ జీవితం యొక్క జన్మ సంస్కారమే ఓహో నేను. ఉం? మీ జన్మ యొక్క నిజ సంస్కారం, మొదటి స్మృతి మరియు మొదటి మాటయే నేను శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను అని. దీనిని కూడా మర్చిపోతున్నారు. మర్చిపోయే ఆట మంచిగా అనిపిస్తుంది. అర్ధకల్పం మర్చిపోయే ఆట ఆడుకున్నారు. ఇప్పుడు కూడా ఆ ఆటే మంచిగా అనిపిస్తుందా? బ్రాహ్మణులు అంటే స్మృతి స్వరూపులు. బ్రాహ్మణులు అంటే సమర్థ స్వరూపులు. స్వరూపాన్ని మర్చిపోయే వారిని ఏమంటారు? బాబ్దాదా పిల్లల యొక్క ఈ ఆటను చూసి దయ వస్తుంది, నవ్వు కూడా వస్తుంది. ఇంత గొప్ప ఆత్మలు, కానీ చేసేదేమిటి అని. ఇంకొక అద్భుతమైన ఆట కూడా ఆడుతున్నారు. అది ఏమిటి? మీకు చాలా బాగా తెలుసు. మీకు మీరే చెప్పండి ఏమి చేస్తున్నారు. కొంతమంది వయ్యారాలు చూపిస్తున్నారు, మరియు కొంతమంది దాగుడు మూతలు ఆడుతున్నారు. ఒక్కొక్కసారి ఓహో అంటున్నారు, ఒక్కొక్కసారి అయ్యో అయ్యో అంటున్నారు. ఇవన్నీ మీకు తెలుసు, చేస్తున్నారు. కానీ దీనికంటే మరొక అద్భుతమైన ఆట ఆడుతున్నారు. ఎప్పుడైతే బాబా వారిగా అయ్యారో, మరుజీవ అయ్యారో, అప్పుడు మీ మొదటి ప్రతిజ్ఞ ఏమిటి? ఇది కూడా మీకు బాగా తెలుసు. ప్రతిజ్ఞ ఏమి చేశారో తెలుసు. బాబా ప్రతిజ్ఞ చేయించారు మరియు మీరు స్వీకరించారు. ఉం? అయితే స్వీకరించిన తర్వాత మరలా ఏమి చూస్తున్నారు? బాబా శూద్ర వికారి సంస్కారాలను వదలండి అని చెప్పారు. ఆత్మ యొక్క వికారాలనే సంస్కారాల రూప శరీరాన్ని పరివర్తన చేసుకున్నారు. ఉం? ఆత్మ యొక్క వికారాలనే సంస్కారాల రూపి శరీరాన్ని పరివర్తన చేసుకున్నారు. ఈశ్వరీయ సంస్కారాలనే దివ్య శరీరాన్ని ధరించారు. శూద్రత్వం యొక్క గుర్తులు అశుద్ధ వృత్తి మరియు దృష్టిని పరివర్తన చేసుకుని పవిత్ర దృష్టి మరియు వృత్తి యొక్క విశేష గుర్తులను ధారణ చేశారు. సర్వశ్రేష్టాతి శ్రేష్టమైన సంబంధానికి మరియు సంపత్తికి అధికారిగా అయ్యారు. ఇది చాలా మంచిగా జ్ఞాపకం ఉంది. కానీ ఏమి చేస్తున్నారు? శ్రేష్టాత్మలు సంకల్పం ద్వారా వదిలేసిన, అంటే త్యాగం చేసిన వాటిని మరలా ధారణ చేయరు. ఎలాగైతే ఉన్నత కుటుంబీకులు కింద పడిపోయిన వస్తువులను తీసుకోరు, అలాగే మీరందరూ సంకల్పం ధారణ చేశారు, అంటే ఈ వికారాలను బుద్ధి నుండి పడేశారు. పనికిరానివిగా మరియు పాడైపోయినవిగా భావించి ప్రతిజ్ఞ చేశారు, త్యాగం చేశారు. మరియు ఇది విషయం, దీనిని మేము తీసుకోం అని మాట ఇచ్చారు. మరలా ఏమి చేస్తున్నారు?
పడేసిన వస్తువులను, మురికి వస్తువులను, పనికిరాని వస్తువులను, కుళ్ళిపోయిన వస్తువులను మరలా ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఏమి ఆట ఆడుతున్నారో అర్థమైందా? అంటున్నారు బాబా. అంటే బాబా ఏమంటున్నారంటే వ్యర్థం మాటలు, అన్నెసెసరీ, ఏమి అవసరం లేనివి, కొన్ని కొన్ని సార్లు ఎక్కువ సంతోషంలో ఉన్నప్పుడు హ్మ్, మనకు అర్థం కాకుండానే, తెలియకుండానే వ్యర్థంలోకి వెళ్ళిపోతాం. ఎక్కువ సంతోషంలో ఉండటం వల్ల. అలాంటివి కూడా కొన్ని కొన్ని సార్లు మోసం చేసేస్తాయి. కాబట్టి ఎక్కువ సంతోషంగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ బాబాతో ఉండాలి. అప్పుడేమైతుందంటే ఎక్కడి నుంచి హోల్స్ పడవు, ఎక్కడి నుంచి లీకేజ్ ఉండదనమాట. అయితే బాబా ఏమంటున్నారో అట్లాంటి పనికిరాని వాటినన్నీ పెట్టుకొని అవన్నీ ఉపయోగిస్తున్నారు. హ్మ్. ఏమి ఆట ఆడుతున్నారో అర్థమైందా? హ్మ్. అజ్ఞానుల ఆట ఆడుతున్నారు. ఈ ఆటను చూసి బాబాకు దయ మరియు నవ్వు కూడా వస్తుంది. అన్నీ తెలిసిన వారిగా అయితే అయ్యారు కానీ, ఇప్పుడు చేసేవారిగా అవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తారు? చేసేవారిగా అయ్యే విశేష కార్యక్రమం చేసి చూపించండి. సంకల్పం ద్వారా త్యాగం చేసిన పనికిరాని వస్తువులను సంకల్పంలో కూడా స్వీకరించకండి. ఉమ్. ఆలోచించుకోండి మరియు స్వయాన్ని అడగండి. నేనెవరిని మరి ఏమి చేస్తున్నాను అని. వాగ్దానం ఏమి చేశాను మరియు కర్మ ఏమి చేస్తున్నాను అని. ప్రతిజ్ఞ ఏమి చేశాను మరియు ఏమి నిలుపుకుంటున్నాను అని. మీ స్వమానం శ్రేష్ఠ స్మృతి, శ్రేష్ఠ జీవితం యొక్క సమర్థ స్వరూపంగా అవ్వండి. ఏం చెప్తారు? ఆ, ఏమి చెప్పారు మరియు ఏమి చేశారు? ఇప్పుడు ఇటువంటి అద్భుతమైన ఆట ఇప్పుడు ఆపేయండి. ఉమ్, ఇప్పుడు ఇట్లాంటి ఆట వద్దు, మానేసేయండి అంటున్నారు బాబా. శ్రేష్ఠ స్వరూపులుగా, శ్రేష్ఠ పాత్రధారులుగా అయ్యి శ్రేష్ఠత యొక్క ఆట ఆడండి. ఇలా సంపూర్ణ ఆహుతి యొక్క సంకల్పం చేయండి. అప్పుడే పరివర్తన కార్యక్రమం పూర్తి అవుతుంది. ఈ కార్యక్రమం యొక్క తారీఖు సంఘటిత రూపంలో నిర్ణయించండి. ఉం? అయితే బాబా ఏమంటున్నారు? ఇలా సంపూర్ణ ఆహుతి యొక్క సంకల్పం చేయండి. అప్పుడే పరివర్తన కార్యక్రమం పూర్తి అవుతుంది. ఈ కార్యక్రమం యొక్క తారీఖు సంఘటిత రూపంలో నిర్ణయించండి. బ్లెస్సింగ్స్ తీసుకుందాం. ఇంకా ఈ విధంగా దృఢ సంకల్పదారులకు మరియు సంకల్పం మరియు స్వరూపం యొక్క సమాన మూర్తులకు, అన్నీ తెలిసిన వారిగా మరియు చేసేవారిగా ఉండేవారికి, ప్రతి కర్మ ద్వారా స్వయం యొక్క శ్రేష్టత మరియు బాబా యొక్క ప్రత్యక్షత చేసే సర్వశ్రేష్ఠ ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. అయితే మనల్ని ఇంత దృఢ సంకల్పదారులుగా, ఇంత పవర్ఫుల్ గా తయారు చేస్తున్న బాబాకి కూడా ఎంతో ఎంతో నమస్తే. మనకి టైం ఉంది కదా, కొంచెం రివైజ్ కూడా చేసిద్దాం ఈరోజు. అయితే బాబా ఏమంటున్నారు? మెయిన్ గా మన జీవ జన్మ యొక్క నిజ సంస్కారము, మొదటి స్మృతి మరియు మొదటి మాట అదేంటిది? ఆ నేను బ్రాహ్మణాత్మను, అదే కదా. అయితే బాబా ఏమంటున్నారు ఇప్పుడు? ఆ ప్రతి ఒక్క ఈ పిల్లలందరూ ఈ బాబాని చూసి సంతోషిస్తున్నారు, కానీ బాబా కూడా పిల్లల్ని చూసి సంతోషిస్తున్నారు. బాబాకి పిల్లల కంటే ఎక్కువ ప్రేమ, ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఎందుకంటే చాలా కాలం తర్వాత కలిశారు కాబట్టి. ప్లస్ ప్రతి బిడ్డ యొక్క బాబా విశేషత, ప్రతి సితార యొక్క మెరుపు, ప్రతి ఆత్మ యొక్క రంగు, ఆత్మీయత యొక్క ఈశ్వరీయ మెరుపు బాబా తెలుసుకున్నంతగా పిల్లలు తెలుసుకోలేరు అని చెప్తున్నారు బాబా. అయితే ఉమ్, అన్ని అన్ని సర్వ విఘ్నాల నుండి, సర్వ పరిస్థితుల నుండి, అన్నిటి నుంచి, సర్వ ఆపదలు, ప్రకృతి నుంచి వచ్చే ఆపదల నుంచి, అన్నిటి నుంచి బయటకు రావాలంటే నిశ్చయము నశ ఉండాలి. అది ఏంటి? సంకల్పం శృతి వరకు తీసుకొచ్చారు కానీ ఇంప్లిమెంటేషన్ లోకి రావట్లేదు. అదేంటిది? బ్రాహ్మణ స్వరూపులు. నేను బ్రాహ్మణాత్మను అనేదే కదా. బ్రాహ్మణులు అంటే సదా సమర్థ స్వరూపులు. ఉం? స్వరూపాన్ని మర్చిపోయే వారిని ఏమంటారు అని అడుగుతున్నారు బాబా. కాబట్టి మీరు మర్చిపోకూడదు. అయితే ఇంకా అద్భుతమైన ఆట ఆడుతున్నారని చెప్తున్నారు బాబా. ఏంటి? మీకు మీరే చెప్పండి, ఏం చేస్తున్నారు? కొంతమంది వయ్యారాలు చూపిస్తున్నారు మరియు కొందరు దాగుడు మూతలు ఆడుతున్నారు. అంటే ఒక్కొక్కసారి ఓహో అంటున్నారు, ఒక్కొక్కసారి అయ్యో అయ్యో అంటున్నారు బాబా. కానీ దీనికంటే మరొక అద్భుతమైన ఆట ఆడుతున్నారు. ఏంటది? మరిజీవ అయ్యారో అప్పుడు మీ మొదటి ప్రతిజ్ఞ ఏమిటి? ఇది కూడా మీరు బాగా తెలుసు. ప్రతిజ్ఞ ఏమి చేశారో తెలుసా? బాబా ప్రతిజ్ఞ చేయించారు మరియు మీరు స్వీకరించారు. స్వీకరించిన తర్వాత ఏమి చేస్తున్నారు? బాబా శూద్ర వికారీ సంస్కారాలను వదలండి అని చెప్పారు. ఆత్మ యొక్క వికారాలనే సంస్కారాల రూపి శరీరాన్ని పరివర్తన చేసుకున్నారు. ఈశ్వరీయ సంస్కారాలనే దివ్య శరీరాన్ని ధరించారు. ఉం? ఏమేమి చెప్తున్నారో? ఆత్మ యొక్క వికారాలనే సంస్కారాల రూపి శరీరాన్ని పరివర్తన చేసేసుకున్నాము. ఈశ్వరీయ సంస్కారాలు
అనే దివ్య శరీరాన్ని ధరించారు. శుద్రత్వం యొక్క గుర్తులు అశుద్ధత, అశుద్ధ వృత్తి మరియు దృష్టి పరివర్తన చేసుకుని పవిత్ర దృష్టి మరియు వృత్తి యొక్క విశేష గుర్తులను ధారణ చేశారు. సర్వశ్రేష్ఠ అతి శ్రేష్టమైన సంబంధానికి మరియు సంపత్తికి అధికారిగా అయ్యారు. ఇది చాలా మంచిగా జ్ఞాపకం ఉంది. కానీ ఏమి చేస్తున్నారు? శ్రేష్టాత్మల సంకల్పం ద్వారా వదిలేసిన అంటే త్యాగం చేసిన వాటిని మరలా ధారణ చేయరు. కానీ మనం చేసేస్తున్నాము అంటున్నారు బాబా. ఎలాంటివి అంటే ఇంకా పడేసిన వస్తువుల్ని, మురికి వస్తువుల్ని, కుళ్ళిపోయిన వస్తువుల్ని మళ్ళీ ఉపయోగిస్తున్నాం అంటున్నారు. అంటే బాబా వ్యర్థ ఆలోచనలు కానీ అన్నీ వదిలేయాలి కదా. అయితే సంకల్పం ద్వారా త్యాగం చేసిన పనికిరాని వస్తువులను సంకల్పంలో కూడా స్వీకరించకండి. సంకల్పం లెవెల్కి కూడా ఏది స్వీకరించద్దు, వేస్ట్, నాకు వద్దు అని తీసేసిన తర్వాత ఇంకా లేదు. బాబా వద్దని చెప్పేశాక ఇంక మనం దాన్ని ముట్టురాదు అని బాబా చెప్తున్నారు. అయితే ఇంకా మళ్ళీ మీ స్వమానం శ్రేష్ఠ స్మృతి, శ్రేష్ఠ జీవితం యొక్క సమర్థ స్వరూపంగా అవ్వండి. అందే మళ్ళీ బాబా పబ్లిక్గా సంఘటిత రూపంలో నిర్ణయించండి. దేనికి సంపూర్ణ ఆహుతి యొక్క సంకల్పం చేయండి. అప్పుడే పరివర్తన కార్యం పూర్తవుతుంది. అయితే బాబా చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈరోజు మనకి మురళి కూడా చాలా కరెక్ట్ గా వచ్చింది. రేపు వినాయక చవితి కదా. వినాయకుడు దేనికి సింబలు? పెద్ద పొట్ట. అంటే ఆ పొట్టలో ఏమైనా పెట్టుకుంటారు అనమాట. అంటే ఎవరెన్ని చెప్పినా ఆ పొట్టలో దాచిపెట్టుకుంటారు కాబట్టి అంత పెద్ద పొట్ట చూపిస్తారు. దానిలోంచి ఎటు లీకేజ్ కాదు. ఆయన ఎవరికి చెప్పరు. ఎవరైనా చెప్తే కూడా ఆయన కడుపులో పెట్టుకుంటారు అన్నదానికి సింబలు. మళ్ళీ పెద్ద పెద్ద చెవులు. ఆ చెవులకు కూడా ఎంత చెప్పినా కూడా ఏమి ఇబ్బంది లేదు. వాటిని ఇటు నుంచి అటుకి, అటు నుంచి ఇటుకి ట్రాన్స్ఫర్ చేయరు. ఒకరు చెప్పింది ఇంకొకరికి, ఇంకొకరు చెప్పింది ఇంకొకరికి, అట్లా కాకుండా. మళ్ళీ కళ్ళేమో చిన్న కళ్ళు. చిన్న కళ్ళు అంటే దూరదృష్టి, దివ్య దృష్టి, దూరదృష్టి. ఏదైనా అంటే 3 కాలాలు తెలిసినట్టుగా దూరదృష్టి ఉంటుంది, దగ్గర దృష్టి కాకుండా. దానివల్ల ఏమవుతుంది? చిన్న కళ్ళు పెట్టి చూసినందువల్ల పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి, చాలా హైట్ నుంచి చూసినప్పుడు పరిస్థితులు కనిపించవు కదా, చిన్న చిన్నగా కనిపిస్తాయి అన్నట్టు. అంటే ఎవరి ఎవరి అవగుణాలు, లోపాలు కనిపించకుండా చిన్న చిన్న కళ్ళు. మళ్ళీ ఏమో ఆయనకి తొండం ఉంటుంది కదా, దాంతోటేమో ఎంత బలమైన దాన్నైనా లేపగలరు. అట్లా అట్ ద సేమ్ టైం ఫ్లవర్ ని కూడా లేపగలరు. అంటే ఎక్కడ ఎలా కావాలంటే అలా ఈముడ్చుకొని మంచి శక్తివంతంగా కూడా ఉంటారు. ఇలా గణేష్ కి చాలా చెప్తారు కదా మనకి. మనం అవన్నీ కూడా మనం రేపు తెలుసుకోవచ్చు. కొన్ని నిమిషాలు బాబా స్మృతిలో కూర్చుందాం మనం. చాలా కాలం తర్వాత ఆ భగవంతుడిని కలుసుకుంటున్నాం. అతి శ్రేష్ఠ భాగ్యవంతమైన ఆ భగవంతుణ్ణి ఎన్నో జన్మలుగా వెతికినా కూడా దొరికించలేకపోయాను. ఆయనే నన్ను వెతికి పట్టుకున్నారు. వెతికి పట్టి ఆ జ్ఞాన కలశాన్ని నా తల మీద పెట్టారు. ఆ జ్ఞాన కలశంతో పాటు విశ్వ పరివర్తన అనే బాధ్యత కూడా నా మీద పెట్టారు. ఆ బాధ్యత స్వీకరించండి. దానికోసం అహర్నిశలు
పురుషార్థం చేస్తూ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ తెలుసుకుని బాబాకి సహాయపడుతూ బాబా ముందు తలెత్తుకుని గర్వంగా వారి పల్లకీలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అహర్నిశలో నాన్నల వైపులో ఉన్న అందరి ఆత్మలకు బాబా నుంచి తీసుకున్న శాంతి, శక్తి, స్నేహ, ప్రేమ, ఆనంద, జ్ఞాన కిరణాలు పవిత్రత, శక్తి కిరణాలు అన్ని నలువైపులా వ్యాపింపచేయిస్తూ at the same time నా నుంచి సంకల్ప మాత్రమైనా కూడా ఎటువంటి చెడు, వ్యర్థం, సాధారణం అవ్వకుండా ఎప్పుడు బాప్ సమాన స్థితి, వారి ఆలోచన క్వాలిటీకి తగ్గకుండా ఉండేలా ప్రయత్నం చేస్తున్నాను. పరంధామం నుండి శివబాబా వారి శక్తి, పవిత్రతా కిరణాలు ఈ భూమి మీదకి, మనందరి మీదకి ఫౌంటైన్ లాగా కురిపిస్తున్నారు. మనం నలువైపులా ఉండి ఈ భూమిని, భూమి మీద ఉండే ప్రజలందరినీ కూడా చుట్టుముట్టేసి అందరి నెగిటివిటీని పాజిటివిటీలోకి పరివర్తన చేస్తున్నా. ఇప్పుడు నెగిటివిటీకి, వ్యర్థకి, వేస్ట్కి, సాధారణతకి ఎండింగ్ టైం. ఎందుకంటే భగవంతుడు వచ్చారు, మన తండ్రి, మన తాతగారు వచ్చారు. ఎంతో కాలం తర్వాత మళ్ళీ మనల్ని తీసుకెళ్ళడానికి. పెద్దగా ఆలోచించకుండా, పెద్దగా బాధపడకుండా సరెండర్ అయిపోతే, బుద్ధితో ఆయన కార్యం ఆయన చేసుకుంటూ మనల్ని అందరినీ శుభ్రం చేసి పైకి తీసుకెళ్తారు. మళ్ళీ కొత్త రాజధానిలోకి పంపివ్వడానికి. ఈ మన మాటలు, ఈ మన వైబ్రేషన్స్ ప్రతి ఒక్క ఆత్మకు రీచ్ అవుతున్నాయి. పవిత్రత, సంపూర్ణ పవిత్రత,
భగవంతుడి సమానమైన పవిత్రత. ఇవే నలుమూట్ల మారుమోగుతున్నాయి. ఎంతో మంది ఆత్మలు రెస్పాండ్ అవుతున్నారు. చిన్న పెద్ద వానప్రస్థం అందరూ ఇంటికి వెళ్ళే టైం కాబట్టి భగవంతుడి శ్రీమతం, వారి రూల్స్, వాడి గైడ్ లైన్స్ అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఇంకా టైం ఉందిలే అని అనుకోకూడదు. ఇప్పుడు ఓన్లీ గ్రేస్ పీరియడ్లో ఉన్నాం మనం. ఎంతో కాలం గడిచిపోయింది, ఇంకా చాలా కొంచెం సమయమే ఉంది. ఈలోపు లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ అని బాబా ఎప్పుడు చెప్తుంటారు. ఈ మంత్రాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. బాబ్ సమాన్గా అవుతాం. పరంధామం నుండి శివబాబా వారి కిరణాలతో మనల్నందరినీ ఆకర్షిస్తూ వారి ఎనర్జీని ఇస్తున్నారు మనకి. వారి కిరణాలు మనందరినీ పైనుంచి కింద వరకు కంప్లీట్గా క్లెన్జింగ్ చేస్తూ ఎనర్జీ ఇస్తూ కంప్లీట్ ప్యూరిటీ. ఎంతో పవర్ఫుల్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ. ప్రేమపూరితమైన ఎనర్జీ. అందరినీ ప్రొటెక్ట్ చేస్తున్న ఎనర్జీ. ఈ ఎనర్జీని అందరి ఆత్మలకు షేర్ చేస్తూ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క పార్టికల్ని శుభ్రం చేస్తూ మెల్లగా ఈ స్థూల శరీరాన్ని వదిలి సూక్ష్మవతనంలోకి, సూక్ష్మ శరీరంతో నా ఆత్మ పైకి ఎగురుతూ వెళ్ళి బ్రహ్మ బాబా దగ్గర కొన్ని నిమిషాలు ఆగి వారి నుండి బ్లెస్సింగ్స్, విజయతిలకము తీసుకుంటూ వారి వరద హస్తము ఆ బ్లెస్సింగ్స్తో ఈ నా సూక్ష్మ శరీరం మొత్తం పులకరించిపోయింది. నిరోగి కంచనకాయగా తయారైంది. ఫ్యూచర్లో రాబోయే ప్రాబ్లమ్స్ కూడా నా దగ్గరికి రాలేవు. ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా ఇక్కడే వదిలే ఆత్మని పైకి ఎగురుతూ పరంధామంకు చేరుకుని పరంధామం చుట్టుపక్కల
ఎంతో దూరం వరకు ఆ భగవంతుడి కిరణాలు గోల్డెన్ రెడ్ కలర్లో నలువైపులా వ్యాపించి ఆ శక్తి కిరణాలు కూడా నలువైపులా వ్యాపించి ఎంతో చక్కటి మెరుపు కంప్లీట్ సైలెన్స్, కంప్లీట్ ప్యూరిటీ. భగవంతుడి దగ్గర నుంచి ఆ ఎనర్జీని ఆ ఖజానాలను తీసుకుని రిటర్న్ జర్నీలో సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు, తారామండలం, భూమి, నీరు, నిప్పు, వాయుమండలం, ఆకాశం అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ భూమి మీద కొన్ని నిమిషాలాగి అందరి ఆత్మలకు పేరు పేరున భగవంతుడి సందేశాన్ని ఇస్తూ అందరినీ ప్రేరేపిస్తూ మెల్లగా నా స్థూల శరీరంలోకి చేరుకున్నాను. ఇక్కడ ఉండి నలువైపులో ఉన్న ఆత్మలందరికీ కూడా భగవంతుడి ఎనర్జీని స్పేర్ చేస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ బాబా. గుడ్ నైట్ బాబా. ఓం శాంతి.